రథోత్సవ సంరంభం బీఆర్ఎస్ సన్నద్ధం ఏప్రిల్ 27తోని గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తి 25వ ఏట ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ భారతదేశ చరిత్రలోనే విభిన్న వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర తెలంగాణ జెండా ఈ ప్రాంత ప్రయోజనాల ఎజెండాగా ముందుకు ఇక ముండ్ల బాటలో నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం 10 ఏళ్లు పరిపాలనా పదం పార్టీ ఆవిర్భావ రథోత్సవ ప్రారంభ వేడుకలకు బీఆర్ఎస్ సమాయత్తం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్, మొత్తం మీద 24 ఏళ్ల పోరాటం, 14 ఏళ్లు ఉద్యమ పోరాటం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం అయితే 2001 నుంచి మొదలుకొని 2014 దాకా 14 ఏళ్లు ఉద్యమ పోరాటం అయితే 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదాన నిలబెట్టిండ్రు. మొత్తం మీద ఎవరో ఏమో మాట్లాడినరు, బుడిబుడి అడుగులేస్తున్న రాష్ట్రాన్ని బదనాం చేయాలని తెలంగాణ రాష్ట్రం అయితే ఉమ్మడి ఆంధ్ర పాలకులు మాట్లాడినరు అన్నాడు. తెలంగాణ రాష్ట్రం అయితే చిమ్మ చీకట్లు నిండిపోతాయి, తెలంగాణ రాష్ట్రం ఆగమైతుంది, బతుకు ఆగమైతుంది, తెలంగాణ ప్రజలు ఆగమైతారు, కరెంటు ఉండదు, నీళ్లుండయి, ఏముండయి, అసలు ఎదుగుడు అసాధ్యము, తెలంగాణ రాష్ట్రానికి ఏమి లేకుండా పోతుంది. ఇప్పుడన్నా ఇట్లా ఎడారి లెక్క కనబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే ఆయంత కనబడది, ఈంత కనబడది, తెలంగాణ పేరే లేకుండా పోతుంది అని చెప్పేసి ఎక్కిరిచ్చిన వాళ్ళు ఉమ్మడి ఆంధ్ర పాలకులు ముక్కుల మీద ఏళ్ళేసుకునేటట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేసి చూపెట్టిండు కేసీఆర్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 10 ఏళ్ల ప్రస్థానం చూస్తే మొన్నటి దాకా కూడా అందుతా ఉన్నాయి, ఇంకా ఎప్పటికీ అందుతానే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు కావచ్చు. ఇలా డిపిఆర్లు కూడా ఓకే చేపించుకోలేకపోతుంది సర్కార్. కాంగ్రెస్ సర్కారు కేంద్రం దగ్గర డిపిఆర్లు కూడా ఓకే చేపించుకోలేకపోతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం పూర్తి చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం కొట్లాడిన పార్టీ, ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ, ప్రజల తరపునే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల తరపునే ప్రశ్నించే పార్టీ, ప్రజల మంచి చెడ్డలే చూసుకునే పార్టీ, రైతు బాగు కోసం కోరుకునే పార్టీ ఇలా 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నామని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ కు పిలుపునిస్తా ఉన్నారు కేసీఆర్. రజతోత్సవ ఉత్సవాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఏప్రిల్ 27తోని గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తిగానున్నాయి. ఇక బహిరంగ సభ, దాదాపు బహిరంగ సభ పెడతారు, ఫిబ్రవరి ఎండింగ్ లో బహిరంగ సభ పెడతారు అని చెప్పేసి మొన్న అన్నారు కదా. అయితే దీంట్లో 2-3 అంశాలు కూడా గులాబీ పార్టీకి ఎక్కువగా ఊపిచ్చే అంశాలు ఉన్నాయి. ఈ 18 తారీఖు నాడు అనర్హత, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. మొత్తం మీద ఫిబ్రవరి ఎండింగ్ లో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు అని చెప్పేసి 5 లక్షల మందితోని బహిరంగ సభ నిర్వహిస్తారు కేసీఆర్ అనే ముచ్చట బయటకు వచ్చింది. ఒకవేళ ఈ ఫిబ్రవరిలో పెడతారా లేకపోతే ఏప్రిల్లో పెడతారా అనేది తెలియదు, కానీ మొత్తం మీద బహిరంగ సభనైతే పెట్టనున్నారు. బహిరంగ సభ పెట్టి ప్రజలలో నిలబడనున్నారు అనేది ఇక్కడ ఒకటి అర్థమైతా ఉన్నది. గులాబీ జెండా ఎక్కడ రెపరెపలాడినా తెలంగాణ గుర్తుకొస్తుంది. ఆ జెండాను తెలంగాణ అస్తిత్వ పతాకంగా నిలిపిన కేసీఆర్ అనే 3 అక్షరాలు మెరుస్తాయి. ఆ మెరిపే తెలంగాణను తేజోమయం చేసిన విద్యుల్లత. ఆ పార్టీ భారత రాష్ట్ర సమితి. తెలంగాణ జెండాగా ఎజెండాగా గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించి తెచ్చిన రాష్ట్రాన్ని దేశంలోని అభివృద్ధి అగ్రభాగాన నిలిపింది. తెలంగాణ తలరాతను మార్చి సువర్ణాక్షరాలతో చరిత్ర లిఖించింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. జలదృశ్యం నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన పార్టీ ఏప్రిల్ 27తో 25వ పడిలోకి అడుగు పెడుతున్నది. పార్టీ రజతోత్సవ ఆవిర్భావ సంరంభాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది అని చెప్పేసి 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం అంటే మాటలు కావు. 20 ఏళ్లు కొందరు పార్టీలు పెట్టి దాదాపు చూడొచ్చు మనం. మొదట్లోనే తుడుచుకపెట్టుకొని పోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ స్వార్థం కోసం కొట్లాడి మొత్తం మీద తుడుచుక పెట్టుకొని పోయిన పార్టీలు ఉన్నాయి. ప్రజలలో ఉన్నా కూడా ప్రజల ఆదరణ లేని పార్టీలు ఎన్నో ఉన్నాయి. కానీ ఓడిపోయినాక కూడా ప్రజల నుంచి నిరంతరం ఆదరణ పొందుతున్న పార్టీ ఏదన్నా ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీ. ఏదన్నా ప్రేమ పొందుతున్న పార్టీ ఏదన్నా ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకుల ముచ్చట. రైట్, బహిరంగ సభపై సమాలోచన ఈ నెలాఖరులో జరుపుదామా, ఏప్రిల్ చివరన సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దామా? బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు, త్వరలో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. దాదాపు ఫిబ్రవరి ఎండింగ్ లో సభ నిర్వహిస్తాం, రైతుల కోసం పోరాటం చేస్తాం, రైతుల బతుకులు బాగుపడతలేవు,
రైతుల బతుకులు బదాట్లేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పాలనలో. ఆనాడే చెప్పిన మోసపోతే గోసపడతామని చెప్పేసి మాట్లాడినా అయినప్పటికి కూడా ఎవరు ఇండ్ల అదే గోసపడతా ఉన్నారు, అదే బాధ ఎల్లదిస్తా ఉన్నారు. ఇక ఊక్కునేది లేదు, ఇక ఉపేక్షించేది లేదు, ఇక ఓపికను సహించేది లేదు, ఓపికతోని ఉండేది లేదు. ఈ సర్కారు మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేదాకా పోరాటం చేసుడే, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుడే అని చెప్పేసి మొత్తం మీద క్యాడర్ లో మొన్న జహీరాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ ఏదైతే మాట్లాడిరో ఆ మాటలన్నీ మనం చూసినాం. మొత్తం మీద ఫిబ్రవరి ఎండింగ్ లో సభ పెడదామా అన్న ఆలోచనలో ఉన్నారు, లేకపోతే ఏప్రిల్లో పెడదామా, ఏప్రిల్ చివరన అని చెప్పేసి సెప్టెంబర్ లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దామా, బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు చర్చలు పెట్టుకుంటా ఉన్నారు. త్వరలో ఈ సభ మీద ఒక క్లారిటీ రానున్నది.